చేప పిల్లల్ని వదిలిపెట్టడం జరిగింది. కొన్ని లక్షల పిల్లలు సరే. ఇది ఏంటంటే ఈ సీడ్ సైజు బాగున్నది. గతంలో ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి సీడ్ తీసుకురావడం, ఆ సీడ్ సైజు కరెక్ట్గా లేకపోవడం, ఆ వచ్చిన వాటిలో సగం చనిపోవడం, సో రకరకాల సమస్యలు ఉండేది. ఎందుకంటే 500-600 కిలోమీటర్ల వరకు. ఇక్కడే నాగర్కర్నూల్ దగ్గరనే సీడ్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభం చేసింది కాబట్టి, సో దగ్గరలో ఉంది కాబట్టి సీడ్ అనేది మనకు అందుబాటులో ఉంది. అది కూడా కొంత క్వాలిటీ ఉంది సార్. సో దాన్ని చేసేదారు ప్రయత్నం చేస్తాం. నా విజ్ఞప్తి, ఇక్కడ నాగర్కర్నూల్ జిల్లా అయినా, అవిభక్త పాలమ జిల్లా అయినా, యావత్ తెలంగాణ రాష్ట్రం అయినా ఇప్పుడు ఒక అవకాశం కాబట్టి ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి, ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి సీడ్ తెచ్చే బదులు ఔత్సాహిక నిరుద్యోగ యువకులు ఉంటారో